హెచ్ఎండి హిల్స్ సాయి భరద్వాజ్ సేవా సమితి ప్రాంగణంలోకి గురువు గారు ఈ రోజు మన దగ్గరికి రావడానికి ఇది మన మహాభాగ్యమే. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో మనకు స్వామివారు మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని మనం అందరం ఒక విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు స్వామివారికి పుష్పగుచ్చాన్ని అందజేసేవాళ్ళు శ్రీహరి బాబు, రఘురామరాజు, శివబాబు. అలాగే స్వామివారికి మన సాల్వాతో సత్కరించవలసిందిగా మనవి. ఈ భాగ్యం మన అదృష్టం, జన్మ సుకృతం. చక్కగా స్వామివారిని మనం ఇంతవరకు కోటి దీపోత్సవంలో చూస్తూ వచ్చాం. అక్కడి నుంచే దూరంగా దండం పెట్టుకున్నాం. ఈరోజు దగ్గరగా దర్శనం చేసుకునే భాగ్యం మనకి సద్గురువు అయిన బాబా ద్వారా, అలాగే మనకి బాలాజీ ఫోటో స్టూడియో బాలాజీ బాబు ద్వారా మనకి అవకాశం దొరికినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సభాముఖంగా. రెండు 2025 సంవత్సరం జూలై నెల 3వ తేదీ హైదరాబాద్ హెచ్ఎంటి హిల్స్లోని సాయినాథుని మందిరంలో ఆవరణలో జరుగుతూ ఉన్న తోటకాచార్యులు రచించిన శ్రీ గురు అష్టకం, తోటకాష్టకం అనే నామాంతరం కలిగిన శ్రీ గురు అష్టకం ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ. అమ్మా, మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ మానం త్వమేవ చ విమానకథాత్వమేవ సర్వం వృధైవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే హే మాతః సర్వం వృధైవ తవ పాదసుమే వినామే. అమ్మా, నాకు తల్లివే కాదు, తండ్రివి నువ్వే, గురువువే నువ్వే, విద్య నువ్వే. విద్య ద్వారా సంపాదించిన ధనం, కీర్తి, గౌరవం అన్నీ నువ్వే. మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ. సన్మానము నువ్వే, అవమానము నువ్వే. ఏదైనా నీ పాదద్వయం లేకపోతే మిగిలిన జీవితం అంతా వృధా. ఇది దీని తాత్పర్యం. ఈ తత్వం తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా మన సనాతన ధర్మానికి విశిష్టత కలిగించడానికి, అది శాశ్వతమైన ధర్మం కాబట్టి శాశ్వతంగా నిలుచుండాలంటే ముగ్గురు వ్యక్తుల్ని గౌరవించాలని చెప్పారు ప్రధానంగా. లోకంలో ఎవరికంటే ఎక్కువగా మనం గురువును గౌరవించాలి. ఆ గురువుని కంటే ఎక్కువగా తండ్రిని గౌరవించాలి. తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించాలి. తల్లి కంటే ఎక్కువగా గౌరవించవలసిన వాడు జగదీశ్వరుడు తప్ప ఇంకెవరు లేరు. ఆ తల్లి కూడా ఆయన స్వరూపమే కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్ని గౌరవిస్తే మనకి భౌతిక జీవితం, మానసికమైన అనుభూతులు, అంతిమంగా ఆధ్యాత్మికమైన జీవితం అన్నీ బాగుంటాయి. కారణం, తల్లి దగ్గర ఉంటే 70 ఏళ్ల వాడికి కూడా వాడు అదృష్టం బాగుండి 90 ఏళ్ల తల్లి బతుకుంటే వాడు ఇంకా చిన్నపిల్లాళ్ళ అనిపిస్తాట. వాడికి నేను ఇంకా యువకుణ్ణే అనుకుంటాడు, ఎందుకంటే తల్లి బతుకుంది. వ్యాస మహర్షి శాంతి పర్వంలో చెబుతాడు ఈ మాటని. భీష్ముడి చేత ధర్మరాజుకి చెప్పిస్తాడు. తల్లి తండ్రి ప్రత్యేకత ఏమిటి అంటే, తల్లి బతుకుంటే 70 ఏళ్ల వాడికి తాతగారు అయిపోయిన వాడికి కూడా, మామూలు తాతగారు కాదు, 20 ఏళ్ల మనవడికి తాతగారు అయి ఉండి కూడా తాను ఇంకా చిన్నవాడినే అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి బతుకుంది. అటువంటి తల్లిని వృద్ధాశ్రమంలో పడేయడమో, దూరంగా ఉండడమో అంటే మన దురదృష్టాన్ని మనం కొని తెచ్చుకోవడమే. ఎందుకంటే తల్లికి 90 ఏళ్ళు మీరు ఆలోచించండి, ఆవిడకి 70 ఏళ్ళు కొడుకుంటాడు. ఎందుకంటే 20 ఏళ్ళకి పూర్వం పిల్లలు 16 ఏళ్ళకే కలిగేవారు.
అందుకని 70 ఏళ్ళ కొడుకున్నాడు. ఈ 70 ఏళ్ల వాడికి 25 ఏళ్ళప్పుడు పెళ్ళయిందన్న 45 ఏళ్ళ కొడుకుంటాడు. ఈ 45 ఏళ్ల వాడికి 25 ఏళ్ళప్పుడు పెళ్ళైనా 20 ఏళ్ళ కొడుకుంటాడు. అంచేత ముని మనవాడిని కూడా చూసినవాడు తల్లిని కూడా చూడగలిగితే గొప్ప అదృష్టం అన్నారు. అతనికి మనస్సులో ఏమనిపిస్తుందంటే ఏ యవ్వనానికి సంబంధించి ఏ పోతలు రాతలు కోతలు బ్యూటీ క్లినిక్లు ఏమీ లేకపోయినా తల్లిదండ్రులు బతుకుంటే మనం ఇంకా యవ్వనంలో ఉన్నట్టు లెక్క. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడే కాస్త మనకి భారం నెత్తి మీద పడి మనకి చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరనే ఒక భావంతో మనం ముసలాళ్ళం అయిపోతాం. ఎప్పుడు ముసలితనం అనేది శరీరానికి వచ్చేది సహజంగా వస్తుంది. అంతకు మించి మానసికంగా రాకుండా ఉండాలంటే మనం ఉత్సాహంగా ఉండాలి. అస్తమానం ఏవో బాధ్యతల మీద పడిపోయి అనుకుంటే మరింతగా తొందరగా జుట్టు తెల్లబడిపోతుంది, మరింత తొందరగా నీరసం వస్తుంది. ఇవన్నీ మా నాన్న మా అమ్మ చేయలేదా, 10 మంది పిల్లలు ఉండి 2 పిల్లలకి నేను చేయడం పెద్ద విషయమా అనుకుంటే ఏముండదు. అలాగే తండ్రి గొప్పతనం ఏమిటంటే చెట్టు నుండి తొడిమ నుండి పువ్వు రాలిపోవచ్చు. తొడిమ ఎంత గట్టిగా పట్టుకున్న పువ్వును ఎప్పుడప్పుడు రాలిపోతుంది. చెట్టు నుండి పండు కూడా రాలిపోవచ్చు. కానీ తండ్రి ఎప్పుడూ కొడుకుని రాలిపోనివ్వట అలా పట్టుకుని కూర్చుంటాట జీవితాంతం. అది తండ్రి గొప్పతనం. నువ్వు నష్టపోవడానికి వీల్లేదు, నువ్వు కష్టపడడానికి వీల్లేదు, ఏదో రకంగా నేను ఆదుకుంటా అని వీడు బెట్టింగ్ జూదాల్లో మొత్తం సొమ్ము కోల్పోయినా వాడు పొలం తాకట్టు పెట్టి పట్టుకొచ్చిస్తాడు. ఈవేళ పేపర్లో చదివిన వార్త చెబుతున్నాను నేను. ఇంటర్మీడియట్ చదువు కొడుకు ఖాళీగా ఉండి బెట్టింగ్ జూదాల్లో లక్షలు కోల్పోతే తండ్రి వాడి ప్రాణం ఎక్కడ తీసేస్తారో బాకీ పడ్డవాళ్ళని, బాకీ ఇచ్చిన వాళ్ళని ఉన్న పొలం తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొచ్చాడు. అది ఏదో చేయిద్దాం వ్యాపారం, ఆ రకంగా వాడు బాగుపడతాడు. వీడు ఇందులో సొమ్ము ఇంట్లో ఉంటే ఏముంటుంది నాన్న బ్యాంకులో వేద్దామని పట్టుకెళ్ళి తండ్రికి పాపం తెలియదు కాబట్టి బ్యాంకులో తన అకౌంట్లో వేసుకుని 2.5 లక్షలు శుభ్రంగా తీసేశాడు. ఇది జరుగుతున్న భాగవతం. కానీ తండ్రి దృష్టి ఎలా ఉంటుంది అంటే తొడిమ నుండి పువ్వు రాలిపోవచ్చు, చెట్టు నుండి పండు రాలిపోవచ్చు, నా నుండి నా కుమారుడు రాలిపోవడానికి వీల్లేదు, నేను పొదివి పట్టుకుంటాను ఏదో రకంగా అని తండ్రి మనల్ని కాపాడుతాడు. ఈ ఇద్దరి ప్రాధాన్యం చాలా గొప్పదైనా గురువు ప్రాధాన్యం వాళ్ళతో సమానంగా గొప్పది నిజం చెప్పాలంటే. ఎందుకంటే తల్లి తండ్రి భౌతిక శరీరాన్ని మాత్రమే ఇస్తారు, గురువు జ్ఞానమయమైన శరీరాన్ని ఇస్తారు. అయితే ఈ కలియుగంలో అంత గొప్ప గురువు దొరకడం కష్టం, మనం ఎంచుకోవడం మరీ కష్టం. అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నా, పోయిన వాళ్ళని గురువులుగా ఎంచుకోండి, సుఖంగా ఉంటారు, ఏ గొడవ ఉండదు. తప్పులు చేశారో ఒప్పులు చేశారో అయిపోయింది, ఇంకేం చేయరు వాడు. బతుకున్నవాడిని ఎవరినైనా గురువుగా ఎంచుకున్నామంటే వీడు ఏం చేస్తాడో తెలియదు, మనకేం వస్తుందో తెలియదు. వీళ్ళు బాగానే ఉంటారు, రేపేమవుతారు. శిష్యులు ఎలా తయారయ్యారు అంటే వీళ్ళు బాగుపడకపోగా గురువులను జడగొట్టేవాళ్ళు తయారయ్యారు. చుట్టూ చేరతారు మొత్తం, ఎప్పుడు రోజు వచ్చి గురువుగారు ఈ గురువుగారు గురువు కింద గింజ అయిపోతాడు, అనుమానం లేదు నాకు చెప్పడానికి. చేరనివ్వకూడదు అలాగా. నీకేం పని, ఎందుకు వచ్చావు, వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పాలి. మిమ్మల్ని చూడందే మేము ఉండలేం. ఒట్టి కామ వ్యామోహానికి ఈ గురు వ్యామోహానికి తేడా ఏం లేదండి, కబుర్లు చెప్పొద్దండి ఇక్కడ. మిమ్మల్ని చూడందే మేము ఉండలేమని ఎవరితోనో మనం అన్నా కూడా అది కామవాంఛ అంటారు దాన్ని. ఎందుకు ఉండలేరు? నేను చాలా చోట్ల చూస్తున్నా, మా గురువుగారు వెళ్ళిపోయారండి, మేమంతా ఒంటరి అయిపోయి. అంటే గురువు చెప్పింది ఏంటి వీళ్ళందరికీ నాకు అర్థం కాదు. ఇంతకాలం చెప్పింది ఏంటమ్మా, గురువు పోగానే మీరు ఒంటరి అయిపోయారంటే ఈయన జ్ఞానం చెప్పాలి, అజ్ఞానం చెప్పాడు ఈయన. దేవుళ్ళు లాంటి గురువులందరూ శంకరాచార్య షిరిడి సాయి అందరూ వెళ్ళిపోయినా బతుకుతున్నామే. ఈ పీఠాల వాళ్ళు ఎందుకండి ఎంత బాధపడిపోతున్నారు? మేము అనాథలా అంటే ఎంతకాలం వీళ్ళు కాళ్ళ మీద పడ్డానికి అలవాటు పడ్డారు, కాళ్ళ మీద నిలబడ్డానికి అలవాటు పడ్డా. గురువు కాళ్ళ మీద పడ్డానికి అలవాటు పడ్డారు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి అలవాటు పడ్డా. ఆ గురువేనా చెప్పాలి కదా పడద్దని. చెప్పడు, ఆయన ప్రయోజనాలు ఆయనకు ఉన్నాయి. కొంతకాలం చెప్పి ఊరుకుంటారు కొంతమంది మంచి గురువులు కూడా చెబుతారు, వినకపోతే పోన్లే సంత ఎందుకు వచ్చింది, వాడికి కావాల్సింది ఏదో వాడు చేసుకుంటాడు. అందుకే నేను చెబుతాను, ఆ గురువుని నమ్ముకొని పోయిన వాళ్ళని నమ్ముకోండి, గొడవ ఉండదు. ఇంకా వాళ్ళు ఏం చేయరు. నువ్వు కాళ్ళ మీద పడినా ఫోటో మీద పడాలి, ఇంకంతకంటే ఏం చేయాలి. నువ్వు నైవేద్యం పెట్టినా ఆయన తినడం, నువ్వు బట్టలు ఇచ్చినా ఆయన పట్టుకోడు, గొడవలు లేకుండా ఉన్నవాడు ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. మాకు కావాల్సింది అదే, మాకు కావాల్సిందే. ఇప్పుడు కారులో బోర్డులు పెట్టారు, మీరు మా డ్రైవర్ని అడగండి, అవన్నీ ఆయన ఇంటికి వెళ్ళిపోతాయి. నమశివాయ. అదే గరికపాటి నరసింహరావు అంటే. కారులో డ్రైవర్ ఎవరు వచ్చారో వారింటికి వెళ్ళిపోతాయి మొత్తం, మా ఇంటికి ఏమీ వెళ్ళవు అందులో. ఆ డ్రైవర్ అదృష్టవంతుడు.
మీరు ఏదో అనుకుంటారు, మాకేదో ఇచ్చాం, మా చేతుల్లో పెట్టాం, అయిపోయింది, అయ్యగారు కట్టుకుంటారు. ఎవరో కట్టుకోరు, వాడు వాళ్ళ ఆవిడే కట్టుకుంటారు. ఎందుకంటే నాకు చాలామంది ఇస్తారమ్మా, మా డ్రైవర్కి ఎవరు ఇస్తారు, అందుకని నేను వాడికే ఇస్తాను. నాకు వాడు గురువు, నా ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి, మీకేం తెలుసు. నేను ఇక్కడ ఎలా మాట్లాడినా నన్ను చేసేవాళ్ళు ఎవరు లేరు. సరిగ్గా కూర్చోకపోతే వాడు తలుచుకుంటే దెబ్బలో లేపేస్తాడు. ఇది నాకు వాడు గురువు. ఏవి వెళ్ళం ఇంటికి, మొత్తం ఆగిపోతాయి. 4 అట్టిపళ్ళు తిని పడుకుంటాను నేను అంతే కారులో, మిగిలినవన్నీ వాడికే. అంతే. అలా వదిలించుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, నేను ఆచరిస్తున్న ఇది పెద్ద కామాటం అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఈ బహుమతులన్నీ మంచం మీద పెట్టుకోవడం, మా ఆవిడ నేను అష్టాచమ్మ ఆడుకోవాలి ఇక్కడ, నీకిది నాకిది అంటూ. అక్కడి నుంచి మొన్న ఎవరో పెట్టారు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చారు, అక్కడి నుంచి వాళ్ళకే పోటీ. ఇక నుంచి అవి ఒప్పుకుందాం, ఈ దరిద్రం అంతా మొదలవుతుంది. మా కామాటం అంటారు దీన్ని అచ్చ తెలుగు భాషలో. గురువు జ్ఞానమయ శరీరాన్ని ఇస్తున్నాడు అంటే, నువ్వు కట్నాలు కానీ కానుకలు కానీ బట్టలు కానీ ఎందుకు ఆశిస్తున్నావు? ఇవ్వాల్సింది జ్ఞానమయ శరీరం కదా. జ్ఞానమయం అంటే శరీరం ఉండదు, శరీరం లేకపోవడమే జ్ఞానం. శరీర దృష్టి లేకపోవడమే జ్ఞానం. శరీరం ఉంటుంది, ఎక్కడికి పోదు. శరీర దృష్టి మనకి లేకపోవడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించే గురువు మళ్ళీ తిరిగి తాను పీఠం పెట్టి కామాటం ఎందుకు పెంచుకుంటాడు? నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఇది. ఇదంతా జనాన్ని ఉద్ధరించడానికి పీఠం అవసరం లేదు. మన ఎదురుగా ఉన్న మహానుభావుడు సాయినాథుడు కేవలం ఒక అరుగు మీద పడుకున్నాడు, ఎటక ముక్క తల కింద పెట్టుకున్నాడు. శ్రీ సాయి సద్గురు పీఠం అని ఆయన పెట్టలేదు. పొద్దున్నే 6 ఇళ్ళు భిక్షాటం చేసుకున్నాడు. ఆ పెట్టిన ఆహారం ఏదైనా సరే తిన్నాడు. మళ్ళీ ఇదేమిటని అడగలేదు. కరతల భిక్ష తరుతల చెయ్య. శంకరాచార్య గురువు గురించి మఠామనాయంలో ఏం చెప్పారో అది అక్షరశః ఆచరించి చూపించిన మహానుభావుడు సద్గురు సాయినాథుడు. అక్షరశః, అక్షరం తేడా రాకుండా. కరతల భిక్ష, చేతుల్లో భిక్షాన్నం పెట్టుకో, కంచం పెట్టకన్నారు. కంచం పెడితే మళ్ళీ దాన్ని దాచుకుంటాడు, దానికి ఒక గుడ్డ చుడతాడు. ఈ 2 కావాలి. ఇప్పుడు ఒక గుడ్డ పాడైందని 2 గుడ్డలు పెడతాడు. ఓ కంచం తోమడానికి వేస్తే 2వ కంచం పెడతాడు. అంతే. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. గోచిగుడ్డ కాపాడుకోవడానికి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు వెనకటికి ఎవడో. ఎందుకంటే గోచి ఆరేశాడు, దాన్ని ఎలకలు కొట్టేస్తున్నాయి. ఎవడికో చెప్పాడు పనికి మాలిన వాడికి, ఇంగ్లీష్ మీడియం వాడికి. తెలుగు మీడియం వాళ్ళకి ఎలాంటి బుద్ధులు పుట్టవు. ఎలకలు కొట్టేస్తున్నా గోచి అంటే వాడు పిల్లిని పెంచి ఎలక రాకుండా ఉంటుంది అన్నాడు. పిల్లిని పెంచాడు, బాగానే ఉంది. అది ఎందుకు ఉంటుంది? పాలు పోయిందే, పిల్లికి పాలు పోయిందే, ఉండట్లేదు అన్నాడు. ఆవును పెంచుకో, దానికే ఉంది అన్నట్టు. ఆవును పెంచాడు. ఆవు గడ్డి ఎలా వస్తుంది? 2 ఎకరాలు వ్యవసాయం పెట్టుకో అన్నట్టు. అంతే. నువ్వు వ్యవసాయం చేయడం ఎలాగంటే పెళ్లి చేసుకో అన్నట్టు. ఇప్పుడు మొత్తం అంతా వదిలేసి వచ్చింది ఎందుకు? గోచి పెట్టుకున్నది మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి. ఏమాత్రం తాపత్రయాన్ని సన్యాసి అనేవాడు, బ్రహ్మచారి అనేవాడు పెంచుకున్నా మళ్ళీ అది పెద్ద సంసారం అయిపోతుంది. అది పెరగనీయకపోవడమే జ్ఞానమయ శరీరం. ఆ జ్ఞానమయ శరీరాన్ని నిజంగా గురువు ఇవ్వగలిగిన దానికంటే శిష్యుడు స్వీకరించేదే ఎక్కువ. ఎప్పుడూ గిరిశిష్య వ్యవస్థలో మీకు నచ్చకపోవచ్చు కానీ నన్ను అడిగితే శిష్యుడిదే ప్రధాన పాత్ర. గురువు నామమాత్రంగానే ఉంటాడు. మనం గురువు గొప్ప ఓ టౌకి ఎందుకు వేస్తామంటే మన కాళ్ళమి మనకు నిలబడడం ఇష్టం లేదు. ఎవరో మన బాధ్యత అంతా తీసేసుకుంటే మొత్తం మనం ఆయన దగ్గర ఉండడం మనకి ఇష్టంగా ఉంది. ఇది బద్ధకం అంటారు. దీన్ని గురుభక్తి అన్నది, దీన్ని బద్ధకం అంటారు. నీ పని నువ్వు చేసుకోవడం మానేసి నీ బాధలు కూడా నా మీద బారేయడం. ఇక్కడ గురువుగారు మా అమ్మాయికి పెళ్లి కుదరలేదు, మీరేం చేయండి. ఆ గురువుకి పెళ్ళి అవ్వలేదు, ఏం చేయమాట? మీ అమ్మాయికి పెళ్లి చేయడం గురువుకి పని ఏమిటమ్మా? ఎలా అడుగుతారు ఆ మాటలు? అసలు ఈ పెళ్ళిళ్ళు అవి వద్దు, ఈ సంసారాలు వద్దనే కదా గురువు చెప్పేది. ఒకవేళ ఉన్నా సరే తగ్గించుకోమనే కదా. మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అది సుఖంగా ఉంటుంది, ఉండనే అలాగా. అది అలా ఉండదలుచుకుందేమో, అది వాళ్ళు అల్లాబాయ్ అవుతుందేమో, నీకేం తెలుసు? వాళ్ళు అల్లాదే అవ్వచ్చు, సక్కుబాయ్ అవ్వచ్చు, ఓ మీరాబాయ్ అవ్వచ్చు. మనకి మళ్ళీ పనికి మళ్ళీ ఏం కావాలా? 2 పిల్లల్ని కానీ, ఒకళ్ళు ఇంజనీరింగ్, ఒక డాక్టర్, ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఆస్ట్రేలియా, మనం ఇక్కడ. దేనికిది? ఈ 3 సంవత్సరానికి మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేయాలా? చచ్చిపోతాం మనం పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం, సంపదల కోసం. జ్ఞానం కోసం కొట్టుకోమేలాగా. జ్ఞానం కూడా ఎందుకంటే సంపదలు సంపాదించడానికి. ఆ జ్ఞానాన్ని ప్రదర్శిస్తే 10 మందికి చెప్తే 10 మంది 10 రకాలు ఇస్తే అవన్నీ పోగేసుకోవచ్చు. జ్ఞానమే పోగేసుకోవద్దురా అని చెబుతోంది వేదాంతం. వస్తువులు కాదు, జ్ఞానమే పోగేసుకోవద్దు, అది కూడా గడ్డిమేట అవుతుంది అన్నాడు జిడ్డుకృష్ణమూర్తి గారు. జ్ఞానవంతులైన వాడు ఎప్పుడు కొన్ని పుస్తకాలు చదివి ఊరుకోవాలి, అస్తమానం చదవకూడదు. చదివితే ఏమవుతుందో తెలుసో, పుస్తకాలు ఎన్నికెళ్ళి బుర్రపాడైపోతుంది. దీన్నే గడ్డిమేట పోగేసుకోవడం అంటారు. అది నిజమా, ఇది నిజమా, యథవ చర్చ మొదలవుతుంది. ఈ చర్చతోనే యమధర్మరాజు తీసుకుపోతాడు. ఎప్పుడూ నమశివాయ అనమింక చర్చే సరిపోయింది. ఏదో పుస్తకం, 2 పుస్తకాలు, 4 పుస్తకాలు, ఏవో తత్వం చదివాం, నువ్వు దాన్ని నమ్మకం వెళ్ళిపోవడమే. ఇంకా మళ్ళీ 10 రకాలు చదవద్దు. ఇంకా
10 రకాలు చదవడం మేధావి లక్షణం, యోగి లక్షణం కాదు. మేధావులందరూ యోగులు కాదు, రోగులు అవుతారు. మేధావులు ఆయుధాలు కనిపెట్టడానికి, ఆభరణాలు కనిపెట్టడానికి పనికొస్తారు. జీవితంలో సమస్యలు పరిష్కరించగలిగే శక్తి యోగికి ఉంటుంది, జ్ఞానికి ఉంటుంది, మేధావులకు ఉండదు. మేధావి అంటే ఒకటి తెలివైన వాడు. తెలివితేటలు ఏమున్నాయండి, దేనికైనా వినియోగపడవచ్చు. అందుకని ఈవేళ మనం ఒక ఆశ్చర్యకరమైన ఘట్టంలో ప్రభవించిన శ్రీ గురు అష్టకం, తోటకాచార్యుడు రచించినటువంటి శంకరాచార్యుని మీద చెప్పిన గురు అష్టకం ద్వారా ఆ గురువు యొక్క గొప్పదనాన్ని, జ్ఞానం యొక్క గొప్పదనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అంకితమును గైకొమ్మ అంకమ్మ కలంకమైన అవతారమ్మ, అంకితమును గైకొమ్మ అంకమ్మ కలంకమైన అవతారమ్మ. శంకర శంఖమా శంకర శంఖమా జాతికి అంకితమగు జీవితమ్మ అద్వైతమ్మ అంకితమును గైకొమ్మా అని తోటకాచార్యుడు అనే నామాంతరం కలిగిన శిష్యుడు శంకరాచార్యుని మీద చెప్పిన అష్టకాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దానికి ప్రార్థనగా నేను ఆ మొత్తం ప్రసంగాన్ని శంకరాచార్య స్వామికి అంకితం చేస్తూ నా సొంత పద్యం చెప్పాను. అంకితమును గైకొమ్మ అంకమ్మ కలంకమైన అవతారమ్మ. శంకరాచార్య స్వామి సన్నిధిలో మనం ఉంటే అకళంకంగా ఉంటాం. శంకరాచార్య స్వామి చంద్రుడు కాదు, సూర్యుడు. ఈ అష్టకంలో కూడా వస్తుందని సూర్యుడే. సూర్యుడికి చంద్రుడికి తేడా ఏమిటి? సూర్యుడు ఎప్పుడూ వృద్ధిలోనే ఉంటాడు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో బాగుంటాడు, కృష్ణపక్షంలో పడిపోతాడు. ఇప్పుడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఉన్నాం మనం. నా సప్తమి అయిపోయింది, అష్టమి వచ్చేసింది ఈవేళ. ఇంకా ఇంకో 4-5 రోజుల్లో పున్నం వస్తుంది, బ్రహ్మాండంగా వెలుగుతాడు. ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం మనం. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తగ్గిపోతాడు. చంద్రుడు లక్షణం అది. అంచేత గురుచంద్రుడు అనరు, గురువుని ఎప్పుడు సూర్యుడు అంటారు. వృద్ధి చెందేవాడు, క్షీణించేవాడు గురువు కాదు, ఎప్పుడూ వృద్ధులైనా ఉండాలి. ఎప్పుడు వృద్ధిలో ఉండమంటే అర్థమేంటి? ఎప్పుడు ఒకేలా ఉండడం. ఎప్పుడు వృద్ధిలో ఉండమంటే పెరగడం కాదు, పెరిగినా తరిగినా తన మనస్సులో ఏమీ లేకపోవడమే నిజమైన వృద్ధి. పెరగడం తరగడం అనేవి జరుగుతూనే ఉంటాయి, ఏ విషయంలోనైనా జరుగుతాయి. ఓసారి అనారోగ్యం, ఓసారి ఆరోగ్యం ఉంటాయి, ఓసారి ఐశ్వర్యం, ఓసారి డబ్బు కోసం తడువుకునే పరిస్థితి ఉంటుంది, ఓసారి సుఖంగా ఉంటాం, ఓసారి దుఃఖంలో ఉంటాం. కానీ దేనికి చలించకుండా ఉండడమే అది జ్ఞాని లక్షణం, అది యోగి లక్షణం, అది గురువు లక్షణం. అకలంకం అంటే అర్థం. చంద్రుడికైనా కళంకం ఉంటుంది, శంకరాచార్య స్వామికి కళంకం లేదు. అంకమ్మ కళంకమైన అవతారమ్మా శంకర శంఖమా. శంకరాచార్యుడు మోగించిన శంఖధ్వని వివేకానందుడు అందుకున్నాడు. దానికి మూలం వ్యాసుని యొక్క ధ్వని. శంకరాచార్యునికి మూలం ఎవరయ్యా గురువు అంటే వ్యాస భగవానుడు. అందుకే రేపు ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా చెప్పారు ప్రధానంగా. అది వ్యాసుని పుట్టినరోజు. వేదాల విభజన చేసి 18 పురాణాలు రచించి భారత భాగవతాది మహాగ్రంథాలు మనకు అందించినటువంటి వ్యాస మహర్షి పుట్టినరోజే రేపు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఆ వ్యాస మహర్షికి మానసికంగా శిష్యుడైన వాడు శంకరాచార్య స్వామి అయితే, శంకరాచార్య స్వామికి మానసికంగా ఏకలవ్య శిష్యుడు లాంటి వాడు వివేకానందుడు ఉండేదానికి. ఎందుకంటే వ్యాసునిది పురాణం, శంకరాచార్యునిది సిద్ధాంతం, వివేకానందునిది ఆచరణ. ఈ సిద్ధాంతాన్ని ఆచరించడం ఎలాగో చెప్పాడే. శంకరాచార్య ఈ సిద్ధాంత నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆచరణ గురించి చెప్పిన అసలు అద్వైత సిద్ధాంతం దాని అందాలు జనానికి సులభంగా అందాలు వేయలేనంత దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆచరించడం ఎలాగో వివేకానందుడు చెబుతాడు. అద్వైతాన్ని నిజ జీవితంలో ఆచరించవచ్చు, హాయిగా ప్రతిరోజు ఆచరించవచ్చు, ప్రతి క్షణము ఆచరించవచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఆ సుఖం అనేది భౌతిక సుఖం అనుకుంటే పొరపాటు. సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకునే ఆనందం మనం కోరుకోవాలి, సుఖం కాదు. సుఖం ఉంటే పక్కన దుఃఖం కూడా ఉంటుంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ కమ్ ఉంది, అందుకని ఉంటుంది. శబ్దం అర్థమైతే సంస్కృత భాష అంతా అర్థమవుతుంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ కమ్ ఉంది. కమ్ అంటే శూన్యం, ఏమి లేదు. అది సుఖమో కాదు, దుఃఖమో కాదు, నువ్వు సుఖం అనుకుంటున్నావు అంతే. కొన్నాళ్ళకి అది దుఃఖం కూడా కావచ్చు. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం, ఏం చేరుస్తావు నీ ఇష్టం. జరిగింది ఒక పరిణామం అంతే, సుఖము కాదు, దుఃఖము కాదు.
ఇక్కడ మీరు కూర్చున్నారనుకోండి, ఇది సుఖమా దుఃఖమా అంటే నా మాటలు మీకు నచ్చితే సుఖం, లేకపోతే దుఃఖం. వెళ్ళిపోవడానికి కూడా లేదు, అంతా మూసేసారు, కలుగులో పెట్టారు, చచ్చిపోతున్నాం ఎక్కడ అనుకుంటారు, దుఃఖం. అది బాగుంటే ఏమనుకుంటారు, ఒక్క పోసినా సరే బ్రహ్మాండంగా ఉందా, తుక్కు రేగొట్టి హెడయ్యారు అనుకుంటారు, సుఖం. ఇప్పుడు సుఖమా దుఃఖం అంటే నేనేం చెప్పాను, మీ మనోభావాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చుని వినడం సహా అన్ని సుఖాలా దుఃఖాలా అంటే ఎవరూ నిర్ణయం చేయలేరు. వ్యక్తికో రకంగా ఉండొచ్చు, కొందరికి సుఖంగా ఉండొచ్చు, కొందరికి దుఃఖంగా ఉండొచ్చు, కొందరికి సగం సుఖం సగం దుఃఖం కావచ్చు, కొందరు బలవంతంగా వచ్చి కూర్చోవచ్చు, కొందరు పాపం పుణ్యంగా దాని వచ్చి కూర్చుంటారు. మహానుభావులు స్తంభం చూసుకుని ఆనుకుంటారు, నిద్రపోతూ వెళ్ళేటప్పుడు ప్రసాదం పెడతారంటారు, వాళ్ళు గొప్ప భక్తులు, తమోగుణ భక్తులు అంటే వాళ్ళే. అలా జీవితాంతం వస్తారు. వచ్చే జన్మలో గుడి దగ్గర కుక్క కింద పుడతారు, ఈ కూర్చున్న పుణ్యానికి. అంతే, మనిషిగా పుట్టారు, కుక్క కింద పుడతారు, గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కుక్కే కానీ గుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే పూర్వం ప్రసాదం కోసం వచ్చి విన్నాం కదా, అందుకని. జ్ఞానం కోసం రాలా. పుణ్యం, కార్తీక మాసం ఇవన్నీ సెంటిమెంట్లు పెట్టుకుని వింటామే, వీళ్ళందరూ ఇంతే. అది తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి, లేకపోతే నా జీవితం దేనికి? దుఃఖంలో ఉన్నప్పుడు కాదు, సుఖంలో ఉన్నప్పుడు కూడా జిజ్ఞాస అవసరమే. అందుకని శంకరాచార్య స్వామి చెప్పిన సిద్ధాంతాన్ని వివేకానందుడు మనకు ఆచరించడం ఎలాగో చెబుతాడు. సిద్ధాంతపరంగా శంకరాచార్యులు చెబుతారు. అటువంటి శంకరాచార్యులకి 4 శిష్యులు ఉన్నారు. పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, త్రోటకాచార్యులు, సురేశ్వరాచార్యులు. అందులో ఆ 4 ఇంకా కొంతమంది ఉండేవారు, వీళ్ళు ప్రధానం. ఈ త్రోటకాచార్యులు అసలు పేరు ఏమిటో మనకు తెలియదు. ఈ అష్టకం రాయడం వల్ల ఆయనకి తోటకాచార్యులు అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ అష్టకం తోటకం అనే ఛందస్సులో ఉంటుంది. ఈ అష్టకం మొత్తం ఒక ఛందస్సులో ఉంటుంది కదా, పద్యానికి ఒక ఛందస్సు ఉంటుంది కదా, ఉత్పలమాల, చంపకమాల. అలాగా సంస్కృతంలో ఏదో భుజంగ ప్రయాతం, తోటకం ఇలాంటివి ఉంటాయి, వసంత తిలకం ఇలాగ. అందులో తోటకం అనే ఛందస్సులో 8 శ్లోకాలు అదే లయలో రాయడం వల్ల ఆయనకి తోటకాచార్యుడు అని పేరు వచ్చింది. తోటకం అనే ఛందస్సు ఏమిటి అంటే మనకు బాగా ప్రసిద్ధమైనది ఉంది. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. అది తోటకం ఛందస్సు. లలలా 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 అలా ఉంటుంది. అలా అన్నీ సగణాలే ఉంటాయి, 4 సగణాల వరుసగా లలలా 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 అన్నీ సగణాలే, 4 సగణాలు. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతి విజయీ భవ వెంకట శైలపతి. ఇది తోటకం అనే ఛందస్సు. ఈ ఛందస్సులో ఆయన ఆశువుగా అప్పటికప్పుడు గురువు మీద శ్లోకాలు చెప్పుకుంటూ నది నుంచి వచ్చాడు, ఉతికిన బట్టలు తీసుకుని. ఆ బట్టలు తీసుకుని గురువు దగ్గరికి వచ్చేలోగా దండకం అయిపోయింది, అష్టకం అయిపోయింది. అది చూపించి శంకరాచార్య ఆయన ఎలాంటి వాడో తెలుసుకోండి అని మిగిలిన శిష్యులకు చెప్పాడు. ఎందుకంటే సహజంగా శిష్యులు శంకరాచార్యకి శిష్యులైనా, వ్యాసునికి శిష్యులైనా, పరమశివుడికి శిష్యులైనా సరే ఈ శిష్యుల్లో అసూయ ద్వేషాలు ఉంటూనే ఉంటాయి. మనకు పెద్ద నమ్మకం ఏమిటంటే అక్కడ కూర్చుంటే ఏమి ఉండవు, అన్నీ ఉంటాయి. నువ్వు ఎన్ని పిచ్చి నమ్మకాలు పెంచుకోక. సాక్షాత్తు శివుడు మన ఎదురుగా ఉన్నా సరే, మనం శివాలయంలో కూర్చున్నా సరే, మన బుద్ధి మనదే. నీ బుద్ధి నువ్వు ఆలోచించి మార్చుకోవలసిందే, శివుడు నీ బుద్ధి మార్చడం. ఇది చాలామందికి నచ్చదు, కానీ నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది. పరమసత్యం ఇది. ఎవడు మీ బుద్ధి మార్చడమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఎంత గొప్ప గురువు కూడా నీ బుద్ధిని మార్చలేడు, నువ్వు మార్చుకోవలసిందే. నీకు మార్చుకోవడం ఇష్టం లేకపోతే ఏమీ చేయలేడే. ఎప్పుడు మారుతుందంటే నీకు మారాలని ఉంటే మారుతుంది, లేకపోతే మారదు. అంటే గురు శిష్య వ్యవస్థలో శిష్యుడిదే ప్రధాన స్థానం, రిసీవింగ్ ఎండ్. 1,00,000 రూపాయల ఫోన్ మీ దగ్గర ఉండొచ్చు, దానికి 100 రూపాయల వైర్ లేదే ఛార్జింగ్ అవ్వదు. మరి వైర్ 1,00,000 రూపాయలు ఉండదు, ఫోన్ 100 రూపాయలు ఉండదు. అది ఛార్జింగ్ వైరే గురువు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. దాని గురించి పెద్ద చెప్పద్దు ఇక్కడ. దేవుడు కోపడినా గురువు కోపడినా నాకు ఎంత విచిత్రంగా ఉంటాయి ఈ మాటలేని కూడా. ఈ గురువు ఎవరు? దేవుడు లేకుండా గురువు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? దేవుడు కంటే ఎక్కువైపోయాడు గురువు. ఎందుకంటే దేవుడు కనపడ్డు. మన బలహీనత ఏమిటంటే దేవుడు కనపడ్డు, గురువు కనపడుతున్నాడు. కాబట్టి నేను కాళ్ళ మీద పడిపోతాం, వాడిని కూడా జడగొట్టేద్దాం. మా కాళ్ళ మీద పడిపోతే పెద్ద ప్రమాదం మీకేముండదమ్మా, మాకుంటుంది ఖచ్చితంగా. ఇవాళ ఎంతమంది పడ్డారు, రేపు ఎంతమంది పడతారు, మనం గోతులో పడతాం వెళ్ళేవరకే. ఈ గురువులో అహంకారం పెరగకుండా ఉండాలంటే, గురువు బాగుండాలంటే మీరు కాళ్ళ మీద పడవద్దు, ఎట్టి పరిస్థితుల్లో పడవద్దు. దూరం నుంచే నమస్కారం అంతే.
ఆ చెప్పిన మాటలు ఏమన్నా మనకు ఉపయోగపడి ఉంటే ఆయనకి చెప్పి, అయ్యా మీరు చెప్పారు ఇది, దీనివల్ల మేము బాగున్నామండి అంటే గురువు ఆనందిస్తాడు, ఇంకా 4 మాటలు చెబుతాడు, అంతే, అంతవరకే. మేము ఎవరు కనపడినా మీరు చేయవలసిన పని ఇదే. మా చేతుల్లో ఏదో పెట్టడం, మూతుల్లో ఏదో పెట్టడం వద్దు ఇక్కడ. మా ఇంటికి రండి, వారింటికి వెళ్ళండి, అనవసరం ఇవన్నీ. నేను ఎవరింటికి ఎవరు వచ్చినా అంటుకునేది ఏమీ లేదు, మట్టి బూడిద తప్ప. నువ్వు బాగుపడ్డమంతా నీ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా. అందుకని రాగద్వేషాలు ఎంత గొప్పవాళ్లలోనైనా ఉంటాయి. భాగవతం భారతం చదివితే అర్థమవుతుంది. వ్యాసుడికి కలిగాయి కొన్ని ఇబ్బందులు, నారదుడికి కలిగింది, గర్వం వచ్చింది, అసూయ వచ్చింది. పర్వతుడు అనేటువంటి తోటి వీణా విద్వాంసుల మీద, సంగీత విద్వాంసుల మీద నారదుడికి అసూయ వచ్చింది. నారదుడి కంటే మనం గొప్పవాళ్ళమా? ఆ అసూయను తానే తొలగించుకోవాలి. నారదుడిలో గొప్పతనం ఇది. మనం తొలగించుకోకపోగా అది రైటే అని వాదిస్తాం. అది అసూయ కాదంటాం, స్పష్టంగా తెలుస్తున్నా సరే, అది వాడి కర్మ. అంచేతను నారదుడు లేదు, వ్యాసుడు లేదు, ఎవరైనా సరే తన బుద్ధిని తాను పరిశీలించుకోకపోతే గోతులో పడిపోవడం ఖాయం. ఆయన మహానుభావుడు కాబట్టి పడ్డు అనద్దు, పడనివాడు మహానుభావుడే. కానీ మహానుభావుడు పడ్డు అని ఎక్కడ లేదు. మహానుభావుడైనా పడతాడు. పైగా కర్మ ఏమిటంటే మామూలు వాళ్ళు పడితే మామూలు గోతులో పడతారు, మహానుభావులు పడితే మళ్ళీ లేవకుండా పడిపోతారు గోతులో. ఇక లేవడం మళ్ళీ అది ప్రమాదం. ఎందుకంటే వాడు శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాడు. ఈ వేదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు, పెద్ద గోపురం మించి పడితే దెబ్బ వేరు, మళ్ళీ లేవడం ఇంకా. అంచేది మా బోటిగాళ్ళం మరింత జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే పై స్థానంలో ఉన్నాం కదా, కనిపించిన వాళ్ళందరూ మిమ్మల్ని వింటున్నాం, అప్పుడే మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కానీ గోతులో పడ్డామనికి మళ్ళీ జీవితంలో లేవం ఇంకా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏవో వాళ్ళు కూడా ఉన్నాయి. ఈ తోటకాచార్యుడు కొంచెం అమాయకంగా ఉండేవాడు. ఆయన 4 శిష్యుల్లో అమాయకంగా ఉండేవాడు, వింటూనే ఉండేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. దాంతో పాపం మిగిలిన ముగ్గురు ఏమనుకున్నారంటే ఇతను ఏదో ఏమీ తెలియనివాడు, వెర్రి మొహం అనుకున్నారు. అమాయకత్వం వేరు, వెర్రితనం వేరు. అమాయకత్వం అనేది ఉండకుండా ఉంటే మంచిది, తెలివితేటలతో ఉండాలి మనిషి. కానీ అమాయకత్వం నేరం కాదు. కొందరు అమాయకులు ఉంటారు, అది నేరం కాదు, కానీ ఉండకూడదు. కలియుగం ఇది, మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలోనే జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగా? ఆరోగ్యం విషయంలో అమాయకంగా ఉంటే ఎలాగా? పడైపోతాం. అందుకని అమాయకత్వం గొప్ప లక్షణం కాదు, కానీ చెడ్డ లక్షణం అనడానికి లేదు. ఆయన పెద్దగా కొంచెం అమాయకంగా ఉంటాడు, ఎక్కువ పట్టించుకోవడం, అందుకని దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇతను అలా ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు ఏదో ఈయనకేమీ రాదు అనుకున్నారు. అతను రోజు గురువుగారు బట్టలు పట్టుకెళ్ళి నది దగ్గర ఉతికి పట్టుకొచ్చేవాడు, అదే అతని పని. ఈ పని చేయడం కారణంగా లోకుగా చూశారు. మన సమాజంలో ఎప్పటికీ ఏమిటంటే మంచి పని చెడ్డ పని ఆలోచించండి, ఎక్కువ పని తక్కువ పని అని గీతలు గీస్తారు. అప్పటికీ ఇప్పటికీ కృతయుగం నుంచి ఈనాటి వరకు వ్యాపించిన జబ్బు ఇది. ఎక్కువ పని తక్కువ పని, గొప్ప పని నీచమైన పని, అంతేకాని మంచి పని చెడ్డ పని అని మాట్లాడరు. మా వాడు ఎక్కడో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నాడు, ఏమీ బీటెక్ చదువుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా వాడు సుఖంగా ఉన్నాడు, బీటెక్ వాడు సుఖంగా లేడు, వాడు ఉరేసుకుందుకు సిద్ధంగా ఉన్నాడు. పోస్ట్ మ్యాన్కి ఏ సమస్యలు లేవు, నీకు వచ్చిన ఉత్తరం నాకు వచ్చిన ఉత్తరం పట్టుకొచ్చిస్తాడు, వాడికి ఏ ఉత్తరాలు ఆ అడ్రస్కి రావు, గొడవ లేదు, సుఖంగా ఉంటాడు, గుండె ఆగిపోయే మాట లేదు. వాడు ఉద్యోగంలో వాడు సుఖంగా ఉన్నాడు కదా, పోస్ట్ మ్యాన్ ఎందుకంటే అనడం ఏమిటి? ఆ ఉద్యోగం మంచిదే, చెడ్డది కాదు కదా, ఎవరికి ద్రోహం చేయట్లేదు కదా. లేదండి, మనకి ఎంతసేపు డబ్బులు కావాలి. పోస్ట్ మ్యాన్కి ఏం వస్తుందండి? ఏం వస్తుంది? కడుపు నొప్పి రాదు, ఏం వచ్చినా కడుపు నొప్పి రాదు, మూర్ఛ రాదు, సుఖంగా ఉంటాడు. సైకిల్ మీదో బండి మీదో తిరిగి 10 మందికి 10 ఉత్తరాలు ఇస్తాడు, ఇంటికి వెళ్ళి వేళకి అన్నం తింటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేళకెళ్ళి అన్నం తింటున్నాడా? ఇంత పెద్ద నెలకి 2 లక్షల ప్యాకేజీ, 4 లక్షల ప్యాకేజీ అని ఇద్దరికి 4 లక్షలు పెట్టారు. వీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, వీరు హైదరాబాద్లో ఉంటారు. వీరికి 2 పిల్లలు ఉంటారు, ఒకరు ఢిల్లీలో చదువుతారు, ఒకరు బెంగళూరులో చదువుతారు. నమశివాయ. దీన్నే పనసకాయ సామెత అంటారు. తండ్రికి ఎరగరా, తల్లి పీచు, బిడ్డలు రాళ్ళు రప్పలేని. బిడ్డలు రత్నమాణిక్యాలనేవారు లేదు, రాళ్ళు రప్పలు. తండ్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు, తల్లి బెంగళూరులో ఉంటుంది, పిల్లలేమో ఢిల్లీలో ఉంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. చదివిస్తున్నారు అక్కడ. ఈ పిల్లల్ని అక్కడ చదివించడం ఎందుకు? హైదరాబాద్లో స్కూల్స్ లేవా? గొప్ప. మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు, మావాడు బెంగళూరులో చదువు, మొత్తం మీద మా దగ్గర లేడు, మా పిల్లలు మా దగ్గర లేరు అని చెప్పుకోవడం గొప్పగా ఉందమ్మా. ఏమి శని పట్టింది దేశానికి? మా కర్మమ్మ లేరని చెప్పాలి. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారని ఏం చేస్తావు? అక్కడ నువ్వు పోతే రారు ఇక్కడికి. ఇంకెందుకు కొడుకు నాది కొరువు కూడా పెట్టినప్పుడు కొడుకు ఏమిటంటే పని లేక.
అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కువ తక్కువలను బట్టి ఉంటాయి, మంచి చెడ్డలను బట్టి ఉండవండి. ఆ ఎక్కువ తక్కువ కూడా దేన్ని బట్టి అంటే పోనీ జ్ఞానపరంగా ఎక్కువ, జ్ఞానపరంగా తక్కువ అయితే లేదు, డబ్బు పరంగా ఎంతసేపు డబ్బే. మనం వద్దు వద్దు అంటున్నా మన ఆలోచనలన్నీ డబ్బు గురించి తిరుగుతాయి. మళ్ళీ అందరూ ఆధ్యాత్మిక సభలకే హాజరవుతారు, అందరూ చక్కగా చప్పట్లు కొట్టి వింటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక డబ్బు 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 జబ్బు అంతే. ఈ పూజ వల్ల డబ్బు వస్తుందా, ఆ తీర్థానికి వెడితే డబ్బు వస్తుందా, ఏదో రావాలనే. ఒక 2 గంటల క్రితం అరుణాచలం యాజమాన్యం నుంచి నాకు ఫోన్ వచ్చింది. అరుణాచలం యాజమాన్యం నుంచి, వాళ్ళు తమిళులో ఎవరో వాళ్ళు చాలా కష్టపడి తెలుగులో మాట్లాడారు. ఏమిటి చెప్పింది వాళ్ళు తెలుసా? లక్షల మంది వచ్చి పడిపోతున్నారండి, పొన్నం అనేసరికి మాకు పీడకలు వస్తున్నాయండి, కొండ అంతా పాడైపోయింది సార్, బండరాయి అయిపోయింది, ప్లాస్టిక్ సీసాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని, చెత్త పెరిగిపోయింది, మీరు దయచేసి ఇలా చేయొద్దని ఒక వీడియో తీయండి అని అడిగాను నన్ను. మనకి ఇదో వ్యాధిలా పట్టుకుంది మధ్య గిరి ప్రదక్షిణం. ఎన్నిసార్లు చేస్తావు? బుద్ధి ఉందా లేదా? ఎందుకు ఆ గిరి ప్రదక్షిణం? ఆయన రమణ మహర్షి ఎందుకు చేయమని చెప్పాడు? సంచార సమాధి అన్నాడు ఆయన. కొండ చుట్టూ తిరిగితే కొండలు, బండలు, రాళ్ళు, చెట్లు, కుక్కలు, పిల్లులు, మనుషులు అన్నీ వెన్నెట్లో సమానంగా కనపడతాయి. నువ్వు ఇంటికి వెళ్ళాక కూడా అందరినీ సమానంగా చూడాలి. మళ్ళీ మనం ఇంటికి వచ్చాక ఏమంటాం మనం? నేను ప్రదక్షిణం చేసి వచ్చాను, మా కోడలను రమ్మంటే రాలేదు, వాళ్ళు అంతే, ఎందుకు వస్తారో అంటే. నీ గిరి ప్రదక్షిణం చేయడం కంటే కోడలను ఆక్షేపించడం గొప్పగా ఉందమ్మా, నమస్కారం, నువ్వు ఈ జన్మకు బాగుపడవు. మనం వెళ్ళి చేసి రావడం కంటే రాని వాళ్ళని ఆక్షేపించడం మనకు గొప్పగా ఉంది. కోడల తల్లిని వీలైతే కౌంటర్ పార్ట్ కదా వియ్యపురాలు. ఇంకెందుకు గిరి ప్రదక్షిణం నువ్వు? ఇప్పుడు ఇది మొత్తం అన్నవరానికి, సింహాచలానికి ఇక ముందు దేవుడు కొండ మీద వెలవడు, చచ్చిపోతాడు అన్యాయంగా. వద్దు బాబు చచ్చిపోతున్నాడు ఈ జనం చూడాలి. కొండ మీద వెళుతూ చుట్టూ తిరుగుతున్నాడు, అబిడ్స్ జంక్షన్లో కూర్చుంటాడు వెళ్ళి, ఎవడు ప్రదక్షిణం చేయడానికి అవకాశం లేని చోట. మనకి ఏ పిచ్చి పట్టుకుంటే ఆ పిచ్చే. పోనీ ప్రదక్షిణ ఏమన్నా దీనివల్ల ఏమి లేదండి, కోరికలు. గిరి ప్రదక్షిణం చేసి వచ్చాకే మాకు మనవడు పుట్టాడు. ఏంటి రమణ మహర్షి బిక్క చచ్చిపోయేలా కాలంతా నేలకు అంటుకుపోయి నెత్తురు కారిపోతూ తపస్సు చేసింది నీకు మనవడు పుడ్డానిక? నువ్వేనా సూర్యవంశమా, చంద్రవంశమా, బోడి వంశం? ఈ వంశం వృద్ధి పొందకపోతే నష్టమేంటి? ఒక కుక్కమూతి పొందిగాడే కూడా పుడ్డానికి ఆయన తపస్సును వినియోగించుకుంటావో? మనకేమైనా జ్ఞానం ఉందా అసలు? నిజంగా గిరి ప్రదక్షిణ వల్ల కోరిక తీరిందంటే ఆయన మన జ్ఞానం పొందాలా, మనవరాలని పొందుతామా? మాకు అక్కడి నుంచి వెళ్ళొచ్చాక వ్యాపారం కలిసి వచ్చింది, అందుకే నేను ఏటా పెడతా. ఎవరు వెళ్ళమన్నారు? వ్యాపారం కలిసి రావడానికి గిరి ప్రదక్షిణం. మనకు వ్యాపారం బాగానే ఉంది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్ సీసాలు పారేసాం, చెత్త అంతా పారేసాం. అక్కడ మళ్ళీ మొత్తం డ్రాయర్ బనీన్ షాపులు, చొక్కాల షాపులు, చీరల షాపులు తయారయ్యే వెళ్ళి చూసుకోండి. 14 కిలోమీటర్లు ఇవే దుకాణాలు, పెద్ద అరుపులు, గోల. ఇంకా ప్రదక్షిణం ఏముంది? పెద్ద గోల, ఎందుకంటే షాపింగ్. మహానుభావులు పుట్టి శంకరాచార్య లాంటి వారు, షిరిడీ సాయి లాంటి వారు, రమణ మహర్షి లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వారు మహానుభావులు పుట్టి గొప్ప ఆచారాలని మన కోసం జ్ఞానవంతులు కమ్మని ఏర్పాటు చేస్తే మనం మట్టిగడ్డలు చేసాం వాటిని. ఎందుకంటే నీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నా పాత్ర శుభ్రంగా లేదనుకోండి నీళ్లు పాడైపోతాయిగా. పాత్ర తోమకుండా అక్కడ పెట్టామనుకోండి, అందులో పడిన నీళ్లు ఆకాశగంగ జలమైనా పాడైపోతాయి. అంచేత మన పాత్ర మంచిది కాదు, ఇక్కడ మన హృదయం మంచిది కాదు. అందువల్ల వారు ఉపదేశం ఏమైంది? మురిక్కాలలో పడినట్టు అయింది. అంచేత బాగు చేసుకోవలసింది మన శరీరాన్ని, మన మనస్సుని. అందుకే నేను చెబుతున్నాను, గురు శిష్య వ్యవస్థలో శిష్యుడే ప్రధానం, గురువు కాదు. నువ్వు బాగుపడాలంటేనే గురువు చేసే ఉపదేశం ఏదైనా పని చేస్తుంది, లేకపోతే శూన్యం అయిపోయినట్టే లెక్క.